మిషన్ల పిల్ల నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలే పిల్ల. మిషన్ల పిల్ల ఏమైందిరా? నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలే పిల్ల. రాజీ పడదామంటే రవే మాజీ ఇల్లాలా, రోజు చేసే నరకంలోకి మళ్ళీ దింపాలా. హాయ్ హాయ్, నమస్తే అండి రమేష్ గారు. నమస్తే అండి. స్క్రీన్ పై డబుల్ టప్ చేసి కొట్టండి, లైక్లు కొట్టండి. 20,000 లైక్లకి దగ్గరలో ఉన్నాము. మీరు ఇంకొంచెం ఒక 10,000 లైక్లకి కొట్టండి, త్వరగా కొట్టాలండి. బీచల్ల పిల్ల నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలి పిల్ల. చాలండి. కొట్టి వాయించేస్తున్నాడు అలాగే. బొగ్గలు మొత్తం దవల్ల సప్పు దవల్ల అయిపోయినాయి. అతను ఎలా కాన్సన్ట్రేట్ అయినా కానీ నొప్పి వచ్చేస్తున్నాయి దవల్ల. ఆయనకి వర్కౌట్ అవుతుంది, మళ్ళీ ఎక్కడ వద్దండి. మన వల్ల ఫోన్ ఓపెన్ చేస్తే వచ్చేస్తున్నారండి, ట్రెండింగ్ అంటారు. కళ్ళు మూసుకుంటే ఇళ్ళే కనపడుతున్నారండి బాబా. మా వాడు ఒకసారి అన్నాడండి అలా చేసామండి. సరే ఈ పూట ఎలాగన్నామో ఏమో కానీ ఈయన మాత్రం బలి పెట్టాడు మ్యూజిక్ వెనకాల. నీ కళ్ళలో అవ్వదు, నా కళ్ళలో అర్థమవుతున్నాడు. కళ్ళు మూసుకుంటే చాలు అదే సౌండ్ వినపడుతున్నాడు. అదండి ఇప్పుడు పాతకాలం పద్ధతిలో ఒక మంచి స్వీట్ తయారు చేయబోతున్నాం అండి. వెన్న ముద్దలు, వాటిని వెన్న ఉండలు అంటారండి. చాలా బాగుంటాయి, చేసుకోవడం ఈజీయే. కాకపోతే చాలా మందికి చేయడం రాదు. ఎందుకంటే ఉండలు అనేవి చిన్న చేస్తారు కదా, పేలతాయండి నూనెలో వేసుకున్నప్పుడు. పర్లేదా? ఇలా పేలటం వల్ల ఏమైతే నూనెలో పేలినప్పుడు ఏమవుతుంది, నూనె అనేది మీద తోలుతుందండి. అందుకోసం చాలా మంది చేసుకోరు. అలా పేలకుండా చిన్న చిట్కాలతోటి మనం ఇప్పుడు ఈ వెన్న ఉండలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. అసలు చాలా టేస్టీగా ఉంటాయండి. బెల్లం పాకం పెట్టి తయారు చేసుకోబోతున్నాం. పిల్లలు స్కూల్ నుంచి వచ్చినప్పుడు స్నాక్స్ లాగా పెడితే భలే తినేస్తారండి. పండగలకి పబ్బాలకి ఉత్తప్పుడు అన్ని వేళ చేసుకోవచ్చుది. ఇప్పుడు ఈ అన్న ముద్దలు ఎలా తయారు చేసుకోవాలి చూద్దారండి. ఇవాళ మరి మన స్క్రీన్ వంటకం కదా, ఇంకంతే. వెనకాల ఆయన వెనకాల బియ్యం అనుకుంటే వెళ్ళిపోవడం. ఇది బియ్యం పిండి అండి. ఈ వెన్న ముద్దల కోసం తడి బియ్యం అయినా పర్లేదు, పొడి బియ్యంతో పిండి పట్టించిందైనా పర్లేదండి. తడి బియ్యం అంటే మనం అరిసెలు వండుకునేటప్పుడు కడిగి ఆరబోసుకొని దాన్ని తడి బియ్యం పట్టించుకొని తడి పిండి తెచ్చుకుంటాం కదండి, అలాంటి పిండి అయినా వాడచ్చు. లేదా మీ దగ్గర పొడి బియ్యం ఉండి పొడి బియ్యం పిండి పట్టించేసుకున్న పిండి అయినా పర్లేదు. ఏ పిండి అయినా సరే అన్న ముద్దలు బాగా వస్తాయండి. అంటే చేసుకునే విధానం బట్టి ఉంటది. ఇందులో మనం వెన్న వేసుకుంటాం, ఆ వెన్న వేసుకునే పాలను బట్టి మనం చేసుకునే ఉండను బట్టి ఆ పేలకుండా ఉండడం అనేది ఇంపార్టెంట్ అండి. ఇక్కడ ఇప్పుడు నేను 1 కప్పు వరకు తీసుకున్నాను ఈ పిండి. మీరు పిండి మిల్లులో పట్టించుకుంటే కనుక డైరెక్ట్ గా చేసుకోవచ్చు. ఇలా కిర్రు మనాలన్నమాట. లేదు మీరు మిక్సీలో పట్టుకున్నారనుకోండి, జల్లించుకోండి, మెత్తటి పిండి వస్తుంది బయటికి. ఇప్పుడు దీంట్లో ఒక చిటికెడు ఉప్పు వేస్తున్నానండి. ఇప్పుడు ఈ బియ్యం పిండిలోనే వెన్న ముద్ద వేస్తున్నానండి నేను చూసారా. ఎక్కువ వేసుకోవాలి, దగ్గర 50 గ్రాముల నుంచి 100 గ్రాముల దాకా వేసుకుంటానండి దీంట్లో. కప్పుకి పిండి వచ్చేసి మనకి ఒక 300 గ్రాముల పిండి ఉంటుందండి. ఇప్పుడు ఎన్నపూస అంతా కూడా ఈ పిండిలో కలిపేసుకుందాం. ఎన్నపూసతో చేస్తారు కాబట్టి ఎన్న ముద్దలు అంటారండి దీన్ని. అసలు టేస్ట్ అయితే అద్దరిపోతుందండి. పైన బెల్లం పాకం పెడతాం మనం. ఈ వెన్నపూస మొత్తం బాగా కలిపేసిన తర్వాత పిండిని ఒకసారి ఇలా ముద్ద చేసుకొని చూడాలండి. ఇట్లా ముద్ద అయితే కనుక మనం వేసుకున్న ఎన్నపూస సరిపోయినట్లు లెక్క. అసలు మేము ఇంట్లో తీసుకున్న స్వచ్ఛమైన వెన్న అండి ఇది. భలే సువాసన వస్తుందండి చక్కగా. ఇప్పుడు వేసేసిన తర్వాత దీన్ని మనం చపాతీ ముద్దలో కలుపుకోవాలండి. ఇలా కలుపుకోవడానికి చాలా మంది నీళ్లు వాడతారండి. నీళ్లు కాకుండా పాలు వాడితే ఇవి చక్కగా గుల్లగా బాగా వస్తాయండి. రుచి కూడా చాలా బాగుంటది. ఇప్పుడు నేను పాలు వేసుకుంటున్నాను. పాలు కొంచెం వేసుకుంటూ దీన్ని ముద్దలా కలుపుకోవాలన్నమాట. ఈ ఎన్న ముద్దలు అనేవి మా గోదావరి జిల్లాలో ప్రత్యేకమైన వంటకం అండి. సంక్రాంతి టైంలో బాగా చేసుకుంటారండి ఈ పిండి వంట. అలాంటప్పుడు కాకుండా విడిగా కూడా ఇలా చేసుకొని పిల్లలకి పెట్టి చూడండి అప్పుడప్పుడు. సంక్రాంతి కూడా దగ్గరలోనే ఉంది కాబట్టి ఇప్పటి నుంచి మీరు నేర్చుకొని చక్కగా 2-3 సార్లు ఇంట్లో చేసుకున్నారనుకోండి, మీకు వచ్చేద్దని చేయడం. కరెక్ట్గా పిసికేసుకోవడం. ఎందుకంటే ముద్ద చూసారా చక్కగా వచ్చేస్తుంది. పాలు దగ్గర 1 కప్పు పట్టిని. ఇదంతా కూడా ఎన్న ముద్దలాగే ఉందండి చూసారా. ఇలా ముద్ద కింద చేసేసిన తర్వాత దీన్ని చిన్న ఉండల కింద చేసుకోవాలండి. ఎన్న ముద్దలో పగిలిపోతే ఎందుకు తెలుసా, ఈ ఉండ సరిగ్గా చేసుకోకపోతే ఇందులోనే ఉంటుందండి, గుల్ల కింద ఉండి ఆ గుల్ల వల్ల పగిలిపోద్దండి. అలా కాకుండా మనం ఉండ చేసుకునేటప్పుడు కొంచెం నొక్కి చేసుకోవాలండి ఉండని. ఇలా నొక్కి చేసుకున్నప్పుడు లోపల గ్యాప్ లేకుండా చక్కగా ఉండంతా కూడా బాగా అవుతుంది. అలాంటి ఉండలు పగలవన్నమాట. ఈ రకంగా చేసుకోవాలి.
కొన్ని ప్రాంతాల్లో కృష్ణాష్టమి టైంలో ఆ రోజు చేసి కృష్ణుడికి పెడతారండి. మనం ఇలా చేసుకునేటప్పుడు ఈ గిన్నెకి మూత పెట్టుకోండి. ఈ పిండి ఆరిపోయింది అనుకోండి మళ్ళీ ఉండలు పగిలిపోతూ ఉంటాయి అనమాట. కొంచెం తీసుకోవడం మూత పెట్టుకుంటా ఉండాలి. ఇదిగోండి మా బావగారు ఎన్న ముద్దలు రెడీ చేస్తున్నాడండి. చుట్టేస్తున్నాడు ముద్ద ముద్ద కింద. నేను నూనె వేసేసుకుంటున్నానండి లోపు మూకులను. ఇవ్వండి ఉండలు మొత్తం రెడీ అయిపోయినాయండి. చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. అసలు ఎక్కడ కూడా గాలి బేటలు లేవండి. అంటే ఎయిర్ క్రాక్స్ అంటారు కదా, అలాంటి ఏమి లేకుండా చక్కగా ఇలా చేసుకోవాలి. అలాంటి క్రాక్ ఉందంటే కనుక మనకు నూనెలో పేలుతాయండి ఇవి. ఇప్పుడు చూద్దాం ఇవి ఎలా వస్తున్నాయో. ఇవ్వండి నూనె మరిగిందండి. ఉండలన్నీ కూడా మనకి ఒక ఆయిల్ అయిపోతాయి. ఆయిల్ మీద పడకుండా రెండు రెండు తీసుకొని వేసుకుందామండి. ఈ ఎన్న ముద్దలు వేసిన తర్వాత ఓ నిమిషం పాటు కదపకుండా ఇలా ఉంచేద్దామండి. తక్కువ మంట మీద జాగ్రత్తగా వేపుకోవాలి. మంట ఎక్కువైపోయింది అనుకోండి పైన మాడిపోయి లోపల ఉడకం అనమాట. కాబట్టి తక్కువ మంట పెట్టుకుంటే చక్కగా సమానంగా వేగుతాయండి. మనకి పిండి పచ్చున్నంతసేపు ఇలా నురగలాగా వస్తుందండి. చూసారా ఒకటి కూడా ఏం పేలకుండా వస్తున్నాయండి. కాకపోతే ఏదైనా ఒకటి అర ఏమన్నా పేలింది అనుకోండి మనం అది దాన్ని సరిగ్గా చేయలేదని లెక్క. ఉండ చుట్టేటప్పుడే గట్టిగా నొక్కి చుట్టలేదే అనుకోవాలండి మనం. మనం వెన్నపూస వేసుకున్న దానికి చూసారా గుల్లదనం ఎలా వచ్చిందో. అసలు మైసూర్ పాకంలాగా ఎంత గుల్ల కనపడుతుంది చూసారా. ఇవ్వండి చూసారా మనకి గుల్లదానం సౌండ్ వస్తూ ఉంటుంది. గిలగిచ్చకెళ్ళలాగా ఎలా వస్తుంది సౌండ్. వేగిపోయినాయండి. ఈ కలర్లో వస్తే సరిపోద్ది. ఇప్పుడు వీటిని ఒక కంచంలో తీసేసుకుందామండి. ఇవ్వండి ఎన్న ముద్దలు తీసేసాము. ఇప్పుడు బెల్లం పాకం పెట్టుకోబోతున్నాం అండి. నేను వెన్న ముద్దల కోసం ఈ కప్పుతోటి ఒక కప్పు తీసుకున్నానండి పిండి. ఇప్పుడు బెల్లం కోరు కూడా ఈ కప్పుతోటి కప్పు తీసుకుంటున్నానండి. పాకం పట్టుకుందాం. లేత ఉండ పాకం పట్టుకోవాలండి. ఒక అర గ్లాస్ నీళ్లు పోసుకుందాం దీంట్లో. ముందు బెల్లం కరగనిద్దామండి. ముందుగా మనం నీళ్ళు వేసుకున్న ఇలా కరిగించిన తర్వాత బెల్లం కొంచెం కరిగాక వడపోసేసుకోవాలండి దీన్ని. బెల్లంలో ఎప్పుడు కూడా దుమ్ము ధూళి ఉంటుందండి. చెరుకు పిప్పి అలాంటివన్నీ ఉంటాయన్నమాట. వడపోసుకుంటే కొంచెం మంచిదండి. బెల్లం స్వచ్ఛంగానే ఉందండి. మళ్ళీ పాకం పట్టుకుంటున్నాను. ఈ పాకం మరుగుతుండగానే ఓ చిటికెడు ఇలాచీ పొడి వేస్తున్నానండి. యాలకుల పొడి సువాసన భలే వస్తుందండి. మనకు ఒక 5 నిమిషాల తర్వాత పాకం చెక్ చేసుకోవడానికి రెడీగా ఉండాలండి. ఇలాంటి కప్పులో నీళ్ళు తీసుకొని దాంట్లో కొంచెం వేసుకొని చూసుకోవాలి. లేత ఉండపాకం చేయాలన్నమాట. ఇక చూసారా లేత ఉండపాకం వచ్చేసింది. ఇప్పుడు దింపేసుకుంటున్నాను దీన్ని. ఈ రకంగా రావాలండి పాకం. దీంట్లో ఒక 2 చెంచాలు నెయ్యి వేసుకుంటున్నానండి. మనం ముందుగానే వేయించి పెట్టుకున్న ఎన్న ముద్దల్ని పాకంలో వేసేసుకొని బాగా తిప్పుకోవాలండి. ఆరిపోయేదాకా పాకం ఆరేదాకా తిప్పుతూ ఉండాలి. ఇట్లా కలుపుతూ ఉండాలండి. ఈ ఉండలో మనం వెన్నపూస వేసి చక్కగా చేసాం కదా గుల్లగా ఉంటాయండి. గరిట జాగ్రత్తగా కలుపుకోండి ఇవి విడిపోకుండా. కలుపుతూ ఉంటా ఉంటే ఈ పాకం ఆరిపోతాయి అన్నమాట.
పాకం అయితే ఆరిందండి. కొంచెం ఈ బీసిపోయిన తర్వాత బాగాన అప్పుడు ఏ ఉండ కాకుండా విడదీసేసుకుందామండి. ఏమండి బాదు మొత్తం మీద జంబలకడి జారి మిఠాయా. కృష్ణుడు నువ్వే ఎన్న ముద్దలు తిను. అబ్బా ఎంత మాట అన్నాడు కృష్ణుడు ఈయన అర్జునుడు. అసలు భలే అంత గుల్లగా ఈ పగులు చూస్తేనే అర్థమైపోతుందండి ఇది ఎంత గుల్లగా ఉందో. ఆహా ఈ అన్న ముద్దని దీనికి పేరు ఎందుకు పెట్టారు ఇప్పుడు అర్థమైంది నాకు. నోట్లో వేసుకోకుండా బుక్ కరిగిపోయిందండి. వెన్నలా కరిగిపోయింది. అబ్బా భలే ఉన్నాయి. ఆహా అంటే నేను ఎప్పుడు తినలేదు, ఫస్ట్ టైం తిన్నాను. కొంచెం కరకరలాడతాయి ఇలాగా. మరి గుల్లగా ఉంటే కరగలాడవా ఆయన ముద్ద అన్ని ఎలా అనుకుంటా ముద్దని మెత్తగా మెత్తగా ఉంటాయి. అవి వేరు, అవి గోధుమ పిండితో చేసేటి. మరి బియ్యం పిండి జంతుకులా కరకలాడుతూనే ఉంటాయి కదా. వెన్న వేసాం కాబట్టి కులదానం వచ్చిందండి చక్కగా. ఎన్న పోసేసి శుభ్రంగా వరిపిండిలో కలిపేసి మొత్తం ఉండలా చేసాడు కదండి. కమ్మదానం చిన్ని కొద్ది తినాలనిపిస్తున్నాయండి. ఆహా ఎన్న ముద్దలో చేసి పెడితే పిల్లలు ఇంత తింటారండి. అవును ట్రిప్ కి ఒక్కోటి గారు చేరుకొని అన్ని నాకు ఇచ్చి అంటారండి. అలా ఉంటదండి దెబ్బ. గోలికెళ్ళి ఉన్నాయి కదా ఇలా ఒక్కొక్కటి వేసుకోవడమే. మేము వేసుకున్నట్టు ఎన్న ముద్దలు కానీ తింటారా? మా ముద్దలు మీరేం తింటాలే మనం తినేద్దాం. అదండి మీరు కూడా ఈ రకంగా ఎన్న ముద్దలు అనొచ్చు, వెన్న ఉండలు అనొచ్చు, ఏదైనా సరే వంటకం అయితే ఇదండి. రుచి అయితే అద్దరిపోద్ది. మనం వెన్న వేసి కలిపాం కాబట్టి గుల్లదనం బాగా వచ్చింది. పగలకుండా చేయడానికి టిప్స్ చెప్పారు కదండి. ఆ రకంగా వంట చేసుకునేటప్పుడు గట్టిగా నొక్కి చేసుకోండి. మీకు కూడా పగల మంచిగా వస్తాయండి. ఎన్ని తిన్నా ఇంకా తినాలనిపిస్తాయండి. అంత బాగున్నాయండి అన్న ముద్దల. కృష్ణుడికి ఎంత ఇష్టం అనుకుంటా. ఇయ్యా వెన్న బాబు ఆయనకి ఇష్టం. మరి మనం తినేది ఏంటి అన్న ముద్దలే కదా. అదండి మా ఈ అన్న ముద్దల వీడియో నచ్చితే లైక్ చేసి మా గోదావరి ఇంటి రుచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గోల్డ్ వీడియో వస్తాను ఇంకా మా ఛానల్లో. భలే రుచిగా ఉన్నాయి. ఆహా